Express, an international courier service. నా గాయాలకు కారణం ఎవరు సార్? ట్రాఫిక్ పోలీసులకు ఓ సామాన్యుడి ప్రశ్న. పాయింట్ల పేరిట మా లైసెన్సులు రద్దు చేసి వాహనాలు సీజ్ చేసి జైలుకి పంపే ట్రాఫిక్ పోలీసులకు ఓ వాహనదారుడి ప్రశ్న. నిబంధనలు విరుద్ధంగా తిరిగిన వాహనాలు పట్టుకోవడం తప్పు పట్టడమే సార్. డ్రైవింగ్ లైసెన్సులు ఉండి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న నా 2-వీలర్ పై హెల్మెట్ పెట్టుకుని మాదాపూర్ నుంచి పెద్దమ్మగుడిపై వెళ్తున్న నాకు రోడ్డు ఎత్తుగా రావడంతో బండి స్పీడ్ పెంచారు. అంతే, ఎగిరి దూరంగా పడ్డా. బండి డ్యామేజ్, నా చెయ్యి విరిగింది. కారణం రోడ్డు మధ్యలోని గొంతులో నా బండి పట్టం. హెల్మెట్ ఉన్నా నాకు తగిలిన దెబ్బలకు కారకులు ఎవరు సార్? ఇలాంటి అనుభవాలు నాకే కాదు సార్, సిటీలో చాలా మందికి తగిలే ఉంటాయి. ప్రముఖులు తిరిగే రోడ్లు ఇలా ఉంటే ఇంకా మిగతా రోడ్లు ఎలా ఉంటాయి ఊహించుకోవచ్చు. అసలు మహానగరం రోడ్ల పరిస్థితి చూసారా? రోడ్డు మధ్యలో గుంతలు, ఎగుడు దిగుడుగా రోడ్లు హద్దులు, ఎత్తు పల్లాలైన రోడ్లు, రోడ్ల మధ్యలో మూతలు లేని మ్యాన్ హోల్స్, చినుకు పడితే రోడ్డు మధ్య నిలిచిన వర్షపు నీరు, సూచికలు సిగ్నల్స్ లేని చౌరస్తాలు, రాత్రులు వెలగని స్ట్రీట్ లైట్లు, రోడ్డుపై దుమ్ము, ఆర్టీసీ బస్సులు వచ్చే పొగల మధ్య వాహనదారు ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. ఇవి చాలావా వాహనదారుడు హాస్పిటల్ వెళ్ళడానికి, బండి షెడ్ పంపడానికి? రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కాలు చేయి విరిగితే కారకులు ఎవరు? వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? అందుకే హైదరాబాద్ రోడ్లకు వాటి నిర్వహించే అధికారులకు పాయింట్లు వేయండి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్న డిపార్ట్మెంట్కు షాక్ తగిలేలా. మురళీధర్, సీనియర్ జర్నలిస్ట్.